సహోదరులకు చేస్తే ఎవరికి చేసినట్లు? నాకు చేసినట్లు అంటున్నాడు యేసయ్య. మిక్కిలి ఎలుపులైన ఈ నా సహోదరులు ఒకరికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. తర్వాత వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. పాపాత్ములేమో నిత్య శిక్ష. నిత్య శిక్ష అంటే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు యుగయుగాలిపోవటమే. అక్కడ ఏడుపును, పండ్లు కొరకటం తప్ప మరేమీ ఉండదు. ఎవరుంటారు అక్కడ? అపవాది ఉంటాడు, వాని దూతలు ఉంటారు. వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వారంతా కూడా ఆ నరకాగ్నిలో కాలిపోతారు. ప్రియులారా, నేను దేవుని యందు శ్వాసం ఉంచానని, దేవుని నమ్మి ఇన్ని సంవత్సరాలైందని మనం అనుకుంటున్నామే, కానీ విశ్వాసానికి తగిన క్రియలు మనకున్నాయా? అందుకని యాకోబు అంటాడు, ఒక పేదవాడు చలికి వణుకుచు నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు ధనవంతుడివి, నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావు. నువ్వేం చేయాలో తెలుసా? ముందు అతనికి భోజనం పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? అతను చలికి తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి అతనికి దుస్తులు ఇవ్వాలి. తర్వాత అతనికి సహాయం చేసి సంతోషంగా అతను పంపించాలి. కానీ ఈ ధనవంతుడు అంటున్నాడు, ఏం కాదులే, దేవుడు నీకు బట్టలు ఇస్తాడు, దేవుడు నీకు భోజనం పెడతాడు అని మాట చెప్పు పంపిస్తే ఏమన్నా ఉపయోగమా? అందుకని దేవుని వాక్యం ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతము. చచ్చిన శవం ఎలాంటిదో, దేవుని నమ్మి కూడా నీకు క్రియలు లేకపోతే నువ్వు అలాంటి దానివి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం ప్రయోజనం? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అనేకులకు ఆతిథ్యం ఇస్తూ ఒకరోజు దేవునికే ఆయన ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రియమైన వాళ్ళరా, కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. వచ్చింది మనిషే కానీ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడి కాదు. ఎవరికి మనం సహాయం చేయాలంటే బైబిల్ చెబుతుంది, విశ్వాస గృహములోనికి చేరిన వారికి మరీ సహాయం చేయాలి. విశ్వాస గృహం అంటే దేవుని మందిరమే. దేవుని మందిరంలో ధనవంతులు ఉంటారు, దేవుని మందిరంలో పేదవారు ఉంటారు. ధనవంతులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, పేదలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఈ ధనవంతులు ఏం చేయాలంటే ఆయా సమయాల్లో అవసరాన్ని బట్టి పేదలకు సహాయం చేస్తూ ఉంటే దేవుని ప్రేమ అనేది వారికి అర్థమవుతుంది. ఆ ప్రేమలో వారు స్థిరంగా బలముగా వారు బ్రతుకుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే బలహీనుడిని బాధ పెట్టడం కాదు, బలవంతుడు బలహీనుడికి సహాయం చేయాలి. అందుకని మనకు చేతనైనప్పుడల్లా ప్రజలందరికీ కూడా సహాయం చేయాలి. విశేషించి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మరి ఎక్కువగా సహాయం చేస్తూ ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. తీసుకునేవాడికి పెద్ద సంతోషం ఉండదు, కానీ ఇచ్చినవాడికి మాత్రం ఎక్కడ లేని సంతోషం ఉండదు. అర్థమవుతుందా? మనం పుచ్చుకోవాలా, ఇచ్చుకోవాలా? చెప్పండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువు ఏం చెబుతున్నాడంటే ఒక చక్కని మాట చెబుతాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాట నేను చదువుతాను, చూడండి. 22వ అధ్యాయం 11వ వచనం కానీ చూద్దాం. కాలము సమీపంగా ఉంది. యేసు ప్రభువారు తన సమస్త పరివారంతో దూతలతో కూడా ఆయన భూమి మీదకి వచ్చి మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండే సమయం దగ్గరకు వచ్చేసింది. ఆయన అన్నాడు, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనియే. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అన్యాయాన్ని మానుకోలేదు. ఏం చేస్తావు? ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, 3 సార్లు చెప్పావు, 4 సార్లు చెప్పావు, 10 సార్లు చెప్పావు, అయినా మారలేదు. ఏం చేస్తావు? అన్యాయం చేయవాడిని ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అంటే యేసు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. మేము ఇలాగే ఉంటాం, మేము ఇంతే.
అని మీరు అనుకుంటే దయచేసి మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. ప్రభు అన్నాడు, ప్రతి వానికి జీతం ఇవ్వటానికి దేవుడు త్వరగా వస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదే. ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. ఆయన ఏమిస్తాడు? ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన ఖాళీ చేతులతో రాడట. ఎవరి క్రియలకు తగిన బహుమానం వారికి దేవుడు ఇస్తాడట. అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండనేమో, అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనేమో, పవిత్రుడిని ఇంకను పవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడిని ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో. నేనైతే త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల కొద్దీ వారి కొరకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్పాడు. దేవుని యొద్ద నుండి మంచి జీతం తీసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే చెడ్డ జీతం తీసుకోవాలనుకుంటున్నావా? ఆలోచించుకో. యజమానుడు తన దాసులను పిలిచి అన్నాడు, ముగ్గురిని పిలిచి అన్నాడు మొదట ఆయనతో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడిన ఈ కొద్దిలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అన్నాడు. రెండవ వానితో కూడా అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను ఇంకా ఎక్కువైన వాటి మీద నేను నియమిస్తాను అన్నాడు. మూడవ వానితో, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోసుకునేవాడినా, చల్లని చోట కూర్చుకునేవాడినా, నేను మూర్ఖుడును కఠినుడని నీకు తెలిసినప్పుడు నా తలాంతు తీసుకెళ్ళి షాపుకారుల దగ్గర పెడితే నేను వడ్డీతో సహా పుచ్చుకుందనే, నా తలాంతు తీసుకెళ్ళి నువ్వు భూమిలో పూడ్చిపెడతావని చెప్పి అతన్ని దేవుడు పనిష్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు నాకు తెలిసిందే నేను చేస్తాను, నాకు వచ్చిందే నేను చేస్తాను కాదు, నీకు తెలియంది కూడా నువ్వు నేర్చుకోవాలి, నీకు రాంది కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోండి. చాలామంది మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి వాళ్ళకి తెలుగు రానప్పుడు తెలుగు నేర్చుకుని దేవుని వాక్యం బోధించారు. రకరకాలైన భాషలు వారికి తెలియనప్పుడు ఆ భాషలు వారు నేర్చుకుని దేవుని వాక్యం బోధిస్తూ వచ్చారు. దేవుని కొరకు నీవు కొన్నిటిని నేర్చుకోవాలి. కష్టమైన కొన్నిటిని నీవు నేర్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకల్ని వేరు చేసినట్లుగా, గురుగుల్లో నుండి దేవుడు గోధుమలను వేరు చేసినట్లుగా, నీతిమంతుల్లో నుండి పాపాత్మలను వేరు చేస్తాడు. నువ్వు ఏ గుంపులో ఉంటావు? నీతిమంతులకేమో దేవుడు అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెబితే, పాపాత్ములకి ఏం చెప్పాడు? నా తండ్రి చేత శపించబడిన వాళ్ళరా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి ఓడి అని చెప్పాడు. కాబట్టి నువ్వు నిత్య జీవానికి వెళతావా, నిత్య నరకానికి వెళతావా? నువ్వు అనుకోవచ్చు, నేను భక్తిగానే ఉన్నాను, నేను వారం వారం వస్తున్నాను, నేను కానుక కూడా ఇస్తున్నాను, నేను పరిచర్యలో ఏదన్నా కొరతలుంటే కొదువులుంటే నేను చూస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. నీ క్రియలు దేవునికి నచ్చుతున్నాయా లేదా? నీ క్రియలు దేవునికి నచ్చుతున్నాయా లేదా? 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని కొరకు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారి దగ్గర, బుద్ధి లేని వారి దగ్గర నూనె ఉంది. ఆ నూనె ఎందుకంటే పెండ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో మరి దివిటీలు వెలిగించుకోవటం కొరకు, పెండ్లి కుమారుడిని ఎదుర్కొనటానికి వారి దివిటీలు వెలుగుతూ ఉండాలి. ఆ దివిటీలకు కావలసినంత నూనె వారి దగ్గర ఉండాలి. అయితే బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గర సిద్ధుల నిండా నూనె ఉంది, వారికి సరిపోయేంత నూనె ఉంది. బుద్ధి కలిగిన వారి దగ్గర కూడా నూనె ఉంది, కానీ వారికి సరిపోయినంత నూనె లేదు. పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది.
వారందరూ కునికి నిద్రపోతున్నారంట. ఎవరు? 10 మంది. బుద్ధి కలిగిన వారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు కూడా నిద్రపోయారు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, ఆ శబ్దం వినబడింది. వారి డ్యూటీలు సరి చేసుకుంటే, బుద్ధి కలిగిన వారి డ్యూటీలు అయితే మాత్రం వెలుగుతున్నాయి, కానీ బుద్ధి లేని వారి డ్యూటీలు మాత్రం ఆరిపోయినాయి. అప్పుడు ఆ బుద్ధి లేని వారు ఎప్పుడు అడుగుతున్నారు? పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత అడుగుతున్నారు, మీ నూనెలో కొంచెం మాకు సాయం చేయండి, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి అంటే. అమ్మ, మీకు నూనె ఇస్తే మరలా మాకు నూనె సరిపోదు, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో వారికి ఎవరు తలుపులు తెరుస్తారు? ఎవరు నూనె అమ్ముతారు? పగలు షాపులు తెరిచి ఉంటాయా? అర్ధరాత్రిలో తెరిచి ఉంటాయా? పగలు షాపులు తెరిచి ఉంటాయి. అయితే వారంటే అర్ధరాత్రిలో వెళ్ళి అతి కష్టం మీద, కష్టమైనా కానీ వారు నూనె కొనుక్కొని వచ్చారు. ఈలోపు పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన వారు మరి 5 కన్యకలను లోపలికి తీసుకున్నాడు, తలుపు వేశాడు. తలుపు వేయబడిన తర్వాత బుద్ధి లేని వాళ్ళు బయట నిలబడి ఏడుస్తున్నారు, అయ్యా అయ్యా తలుపు తీయ్యా, అయ్యా అయ్యా తలుపు తీ, అయ్యా అయ్యా తలుపు తీయ్యా, మీరెవరు? మీరు ఎక్కడ వారు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకో తెలుసా? వారి సోమరితనం, వారి బద్ధకం, వారి లోబడితనం, నేర్చుకోవాలనే ఆలోచన లేకపోవటం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ నిద్రపోవాలా, నూనె కొనుక్కొచ్చుకోవాలా? ఎప్పుడు చేసే పని అప్పుడు వారు చేయలేకపోవటం వల్ల ఏం జరిగింది? వారు నూనె తెచ్చుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. బుద్ధి కలిగిన కన్యకలైతే లోపల ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు బయట ఉన్నారు. అలాగే గొర్రెల నుండి మేకలు వేరవుతాయి, గురుగుల్లో నుండి గోధుమలు వేరవుతాయి. బుద్ధి కలిగిన వాళ్ళ నుంచి బుద్ధి లేని వాళ్ళు వేరవుతారు. దేవుడు అంటున్నాడు, ఆ ఎడమవైపు ఉన్నటువంటి మేకలు అనబడినటువంటి పాపాత్మలతో అంటున్నాడు, నన్ను విడిచిపెట్టిపోండి అయ్యా, ఇంకెందుకు నాతో. నా మాట విన్నప్పుడు, నా మాటకు లోబడినప్పుడు, నా చిత్తానుసారంగా మీరు నడవనప్పుడు ఎందుకయ్యా మీరు వెళ్ళిపోండి? ఏం ఉపయోగం మీ వల్ల? అంజరపు చెట్టు వల్ల ఏం ప్రయోజనం? 1, 2, 3 సంవత్సరాలు చూసినా దానికి కనీసం పూత లేదు, కాత లేదు. దాన్ని నరికేయి, దానికి ఎరువు దండగా, నీరు దండగా, దానివల్ల ఏం ప్రయోజనం? ద్రాక్ష తోట కూడా పాడవుతుందని ఆ తోట కాపలా అతనితో యజమానుడి చేతే నాడు, అయ్యా ఈ సంవత్సరం అయినా ఓర్చుకోయ్యా, ఈ సంవత్సరం అయినా దానికి సమయం అయ్యా, ఈ సంవత్సరం కొంచెం అవకాశం అయ్యా, దానికి చక్కగా కందకంతో తీస్తాను, చక్కగా ఎరువేస్తాను, నీరు పెడతాను, మరుసటి ఏట ఫలించిన సరి, లేకపోతే నరికింపవచ్చు అని చెప్పాడు. మరి మరుసటి ఏట కూడా అది పచ్చగా ఉంటే దాన్ని నరికేస్తారా లేదా? నరికేస్తారు. అది కాయాలి, పచ్చగా ఉంటే కాదు, అది కాయాలి. అందుకని ప్రభు అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఫలించకపోతే చెట్టు ఏరున గొడ్డలు ఉంచబడిందంట, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడిద్దంట, పాతాళంలో విసిరివేయబడిద్దట. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్పుకొని విశ్వాసానికి తగిన క్రియలు నీకు లేకపోతే, ప్రియమైన వర్లరా, నిజంగా దేవుని చేత వెళ్ళిపోండి అనే పరిస్థితి తెచ్చుకోబాకండి. పాస్టర్ గారు వెళ్ళిపోండి అంటే చాలా ఫీల్ అయిపోతారులే, కానీ దేవుడు వెళ్ళిపోమంటే. ఒక సందర్భంలో యేసుప్రభు శిష్యులు, 70 మంది శిష్యులు, యేసుప్రభు వారు అన్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు అని ప్రకటించినప్పుడు వాళ్ళు అన్నారు, ఈయన బోధ చాలా కఠినంగా ఉంది, ఈయన బోధ మనం వినలేకపోతున్నామే, ఇది ఎవడు సహించగలుగుతాడని చెప్పేసి ఆ 70 మందిలో దాదాపు 58 మంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకెప్పటికీ కూడా ఆయన్ని వెంబడించలేదండి. చూడండి, యేసయ్య మాటలు చాలా ప్రేమ కలిగిన మాటలు. వారికి ఎలా అర్థమైందంటే, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు సహించగలుగుతాడు, ఇది ఎవడు ఓర్చుకోగలుగుతాడని చెప్పి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అప్పటి నుండి మరలా ఎప్పుడు కూడా యేసయ్యని వెంబడించలేదు. ఇప్పుడు యేసయ్య వారితో ఏం చెప్తాడంటే, మిగిలిన వాళ్ళతో, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని ప్రభు చెబుతాడు. ప్రభు ఎవరిని బలవంత పెట్టడం, బలవంతంగా ఎవరిని యేసయ్య మార్చడు. క్రైస్తవుల మీద బురద జల్లేవాళ్ళు చాలామంది ఉన్నారు. బురద జల్లినంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తిని కూడా బలవంతంగా
ఎవరిని మార్చను. యేసయ్య కూడా అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు, కానీ వాడిని బలవంతంగా అక్కడ కట్టేసి కూర్చోబెట్టలా. అప్పుడు పేతురు అంటాడు, ఎవని యొద్దకు వెళ్ళదాం ప్రభువా, నీవు నిత్య జీవం కలిగిన వాడవయ్యా, నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా అని పేతురు చెప్పాడు. 12 మంది మాత్రమే చివరికి యేసు ప్రభు దగ్గర నిలబడ్డారు. ఈ 12 మందితో ప్రారంభించబడినటువంటి పరిచర్య ప్రియులరా, వారిలో ఒక అతనైతే యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ఇస్కరియోతు యూదా. 11 మంది ఉన్నారు. తర్వాత ఆ 11 మంది ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క మాటలు అందించబడ్డాయి. ఇప్పుడు 11 మంది శిష్యులు కాదు, 12 మంది శిష్యులు కాదు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా అందరం శిష్యులమే కదా, అందరం శిష్యులమే కదా, దేవుని బిడ్డలమే కదా, దేవుని వెంబడించేవారమే కదా. మరి దేవునికి కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు మనసు కలిగిన వారముగా మనము ముందుకు కొనసాగించబడాలి ప్రియులారా. క్రీస్తు ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే, దేవుని మనసు లేకపోతే దేవుని బిడ్డవు ఎలా అవుతావు? నువ్వు క్షమించాలి, ప్రార్థించాలి, నిన్ను బాధ పెట్టిన వారి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని ప్రభు అంటాడు ఒక సందర్భంలో, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, నీ శత్రువు దప్పికొంటే అతనికి దాహం ఇవ్వు, మీకు మీరే పగ తీర్చుకొనక నా ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చేది నేను అని ప్రభు చెప్పాడు. కనుక క్రీస్తు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మన క్రియలన్నీ దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. అందుకని సొలొమోను అంటాడు, ఒకరి ప్రవర్తన ఆయన దృష్టికి యథార్థమైనప్పుడు, న్యాయమైనప్పుడు శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తాడట. దావీదు అన్నాడు, నా శత్రువులు ఎదుట నాకు నీ భోజనం సిద్ధపరుస్తున్నాడు. దావీదు అనేక దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళినప్పుడు, అనేక మంది శత్రువులను పట్టుకొని వచ్చినప్పుడు ఆ శత్రువులకు కూడా భోజనం పెట్టి పంపించేవాడట. దావీదు మనసు అది. శత్రువును కూడా క్షమించాలి, శత్రువును కూడా ప్రేమించాలి. యేసు ప్రభు శత్రువుని ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. క్షమించే మంచి మనసు దేవుని బిడ్డలకు ఉండాలా లేదా? చిన్నదానికి పెద్దదానికి అలగటం, వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తెత్తి చూపించడం, మాటి మాటికి మాట్లాడిన మాటలే మాట్లాడటం, దేవునికి దూరం అయిపోతే, ఈరోజు నువ్వు దూరం అయితే నీకు బాధ ఉండదేమో, కానీ రేపు మాత్రం అయ్యో నేను ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయ్యానా, అయ్యో నేను ఎందుకు దేవుని సేవకుని మాట వినకుండా పోయానా, ఎందుకు ఈ పరిస్థితి నాకు ఎదురైందని నువ్వు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఆ మాట ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఎప్పుడు చివరికి నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోయిన తర్వాత, నువ్వు అప్పుల పాలు, జబ్బుల పాలు, సమస్యల పాలు అయిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. దేవుని వాక్యాన్ని నేను ఎందుకు త్రోసివేసానయ్యా, దేవుని సేవకుడికి ఎందుకు దూరం అయిపోయాను. అబ్రహాంతో లోతు ఉన్నంతసేపు లోతు బహుగా దీవించబడ్డాడు. అబ్రహాం వద్దని చెప్పి లోతు వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? తనకున్నదంతా కూడా నష్టపరుచుకొని, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సొదొమ గొమొర్రా నుంచి పారిపోయాడు ప్రియులారా. చివరికి సమృద్ధి కలిగిన వాడికి వెళ్ళి ఏం లేని వాడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ రోజు అబ్రహాముతో కలహం పెట్టుకున్నాడు. అబ్రహాముతో ఉన్న సమాధానాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయాడు లోతు. అందుకని కష్టాలు పడ్డాడు. అయ్యో చివరికి ఎప్పుడు నీకు బుద్ధి వచ్చినప్పుడు, నీ జ్ఞానం వచ్చినప్పుడు, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేను ఎట్లు తృణీకరించదును, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘమున మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌర్యమునకు లోబడట కొంచెమే ఎడమైనని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచుందువు. తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. నీకు వయసు ఉండగా, ఓపిక ఉండగా సమయం అంతా దుర్వినియోగం చేసి చివరికి పాపానికి చోటిచ్చి నీ శరీరం, నీ మాంసం క్షీణించిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు, అరే బాబు తాగొద్దురా అంటే తాగుతాడు, అరే తిరగొద్దురా అంటే తిరుగుతాడు. దానివల్ల లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకుంటాడు.
పూర్తిగా శరీరం క్షీణించిపోయింది, మాంసం క్షీణించిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో 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 నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత పాపం చేశాను. చివరికి అవకాశం లేదు, మారు మనసు పొందే అవకాశం లేదు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చి, ప్రలోకానికి నీకు నేను విరోధంగా పాపం చేశానయ్యా, ఈ కుమారుడిని అనిపించుకోవడానికి నేను పాత్రుడిని గాను, ఈ కుమారుడిగా కాక నీ పనివాళ్ళలో ఒకనిగా పెట్టుకోమని తండ్రి దగ్గరికి వచ్చి బాగా రియలైజ్ అయ్యాడు. తండ్రి పనివాడిగా చేర్చుకున్నాడా, కొడుకుగా చేర్చుకున్నాడా? కొడుకుగానే చేర్చుకున్నాడు. అలాగే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, సరి చేసుకునే మనసు నీకు ఉందా లేదా? లేకపోతే దేవుడు ప్రపంచాన్ని ఒక చోట చేర్చి ఆ ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా 2 భాగాలు చేస్తాడు. ఒకటి నీతిమంతుల సభ, రెండోది పాపాత్ముల సభ. పాపాత్ముల కొరకేమో నరకం సిద్ధపరచబడింది, నీతిమంతుల కోసమేమో పరలోక రాజ్యం సిద్ధపరచబడింది. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? నువ్వు తీర్మానం చేసుకొని, ఇప్పుడు వరకు నువ్వు వాక్యానుసారంగా లేకపోతే, ఈరోజు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విశ్వాసానికి తగిన క్రియలు కూడా మీకు ఉండాలని, దేవుని యొద్ద నుండి మంచి జీతం మీరు పుచ్చుకోవాలని. ఎందుకంటే దేవుడు జీతం ఇస్తాడంటున్నాడు కదా, మంచి జీతం మనము పుచ్చుకొని దేవునికి మహిమకరంగా మన జీవితకాలం అంతా భూమి మీద నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు ధారాళంగా సమృద్ధిగా అనుగ్రహించాలని ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.